सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:50 తిథి చతుర్దశి తెల్లవారుజామున 4:39 వరకు. నక్షత్రం మూల మధ్యాహ్నం 2:58 వరకు. వర్జం మధ్యాహ్నం 1:17 నుంచి 2:58 వరకు. మరల రాత్రి 12:52 నుంచి 2:31 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు. మరల సాయంకాలం 3:23 నుంచి 4:15 వరకు. అమృతకాలం ఉదయం 8:13 నుంచి 9:55 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌరి రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:30 గంటలకి. నేటి విశేషం సోమవారం. ఇంకా విశేషించి శివ పవిత్రార్చన. సోమవారమే శివునికి ప్రీతికరమైనది, గౌరీదేవికి ప్రీతికరమైనది, చంద్రునికి ప్రీతికరమైనది. శివ పరివారాన్ని పూజించడం ద్వారా వ్యక్తికి సమగ్రమైనటువంటి సౌకర్యాలు, అంటే మామూలు భౌతిక జీవనంలో ఏ అంశానికి లోపం లేకుండా అన్నీ సమగ్రంగా సిద్ధించే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఈ శివ పవిత్రార్చన అనేటువంటి ప్రత్యేక ప్రక్రియ వలన మనం నిత్య పూజ చేసినటువంటి సత్ఫలితాలను పూర్తిగా పొందగలుగుతాం. ఈ పవిత్రార్చన అనేటువంటిది చేసేటువంటి విధానము వలన మిగిలినటువంటి సంవత్సర కాలంలో మనం నిత్య పూజ చేసినా కూడా ఆ ఫలితాన్ని పొందాలి అంటే ఈ పవిత్రార్చన చేయాలన్నమాట. అందుకని ఆ ప్రత్యేక విధానంలో శివ పవిత్రార్చన చేయడం మంచిది. నేటి ఆణిముత్యాలు. మనస్సు నిర్మలమైతే సమస్త దుఃఖాలు సమసిపోతాయి. నిన్ను నీవే తెలుసుకోవడానికి, గెలుచుకోవడానికి కష్టం ఎప్పుడూ ఒక అవకాశమే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి వివిధ రీతులతో అర్చన చేసేటువంటి శివలింగారాధన సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మానవాళికి ఏర్పరుస్తుంది. గంధలింగం, కస్తూరీ చందనం, కుంకుమల మిశ్రమంతో ఈ యొక్క శివలింగాన్ని తయారు చేసి అభిషేకార్చన నిర్వహించిన పిదప నీటిలో గనక కలిపినట్లయితే చక్కటి యోగవంతమైన లక్ష్మీ ప్రాప్తి సిద్ధింప చేసుకోవటానికి ఆస్కారం ఉంది. అలాగే రజోమయ లింగము అని చెప్పేసి ఉన్నది. ఈ రజోమయ లింగానికి గనక
అర్చన చేసి అనంతరం నీటిలో గనక నిమజ్జనం చేసినట్లయితే రాజ్యప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్పేసి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆవు పేడతో లింగాకృతిని తయారు చేసి ఉపాసనతో అర్చన గనక చేసినట్లయితే ఐశ్వర్యప్రాప్తి సిద్ధిస్తుంది. ఇటువంటి లింగాన్ని చేయటానికి ఆవు గోమయం విడిచేటప్పుడు శ్వేత వస్త్రాన్ని పట్టి అందులో వేసిన దానితో లింగాన్ని తయారు చేయటం శ్రేష్టం. నేలపై పడినటువంటి ఆవు పేడతో శివలింగం చేసి అర్చన చేస్తే అంత ఫలితం ఉండదు అని చెప్పేసి శాస్త్రం. అలాగే పటిక బెల్లంతో శివలింగాన్ని తయారు చేసి పూజ చేసినట్లయితే ఆరోగ్యంతో పాటుగా ఐశ్వర్యం కూడా వస్తుంది. పూజ అనంతరం ఆ యొక్క పటిక లింగాన్ని నదిలో నిమజ్జనం చేయటం సంప్రదాయం. సముద్రపు ఉప్పుతో లింగాకృతి చేసి పూజ చేసినట్లయితే మృత్యు భయం అనేటువంటిది తొలగుతుంది. శని దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి. సౌభాగ్యం అనేటువంటిది వచ్చి తీరుతుంది అని చెప్పేసి పార్థివలింగం, భస్మలింగం, ధాత్రిఫలలింగం, రజితలింగం, నవనీతలింగం, స్వర్ణలింగం, కర్పూరలింగం ఇలా వివిధ రకాలైనటువంటి లింగార్చనలు మనకు సర్వత్రా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు పరమేశ్వరుడు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అవగుణంబులు తనయందు పరీక్షించుగావని పుచ్చు సద్భావకులను సద్గుణంబులు భక్తజనులందనుష్ఠించి శరణని మ్రొక్కెడు సజ్జనులను దొరికిన ఎట్లు సంతోషించి విగతాంగభోగులైచను మహాపురుషులును సకల సుఖంబులు జంగమార్పణ చేసి వెండియు తనియని పండితులను తన్ను మరచి భక్తతతి కొనియాడు నిగర్వులను గుణోపకారమతుల శుద్ధ భక్తిరతుల సిద్ధప్రసాదుల చేర్పవయ్య నన్ను చెన్నమల్లు. ఓ చెన్న బసవేశ్వర, అవగుణంబులు తనయందు పరీక్షించుకావని పుచ్చు సద్భావకులను తనలో ఉండేటువంటి చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరంతరం ఆత్మవిమర్శతో పరీక్షించుకుంటూ ఆ దోషములన్నింటినీ కూడా తనలో ఉండే అవలక్షణాలని తొలగించుకునే నిగ్రహ సంపన్నులైన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు నన్ను చేర్చవయ్యా. అటువంటి సద్భావకులను సద్గుణంబులు భక్తజనులందనుష్ఠించి శరణని మ్రొక్కెడు సజ్జనులను సద్భక్తుల్లో ఉండే సద్గుణాలను చూచి ఆనందించి అటువంటి దివ్యమైన గుణాలను మనం కూడా అలవర్చుకోవాలి, మనం కూడా అలా ఉండాలి అని భావించి ఇటువంటి మహాత్ములతో ఉంటేనే మనకి అటువంటి దివ్య గుణాలు వస్తాయి, అవి స్థిరపడతాయి అని భావించి వారి పాదపద్మములకు మ్రొక్కేటువంటి సజ్జనులను దొరికిన ఎట్లు సంతోషించి విగతాంగభోగులైచను మహాపురుషులును తమకి ఏది ప్రాప్తిస్తే దానితోనే సంతృప్తి చెంది నిరంతరము కూడా శివభక్తితో శివస్మరణతో జీవించేటువంటి మహాపురుషులు ఎవరైతే ఉన్నారో విగతాంగభోగులైచను మహాపురుషులును లౌకికమైన భోగాలన్నీ కూడా వదిలివేసి ఆ శివభక్తి పారవస్యంలో ఆ మహాదివ్య భక్తి భోగంలో ఓలలాడేటువంటి మహాపురుషులు ఆ మహాభక్తులు ఎవరున్నారో వారిని సకల సుఖంబులు జంగమార్పణ చేసి వెండియు తనియని పండితులను ఈ
భౌతికమైన సుఖాలు భోగాలు తనకు ఉన్నటువంటి ధనధాన్య సంపత్తి వలన ఎంత అనుభవించే అవకాశం ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా వదులుకుని జంగమార్పణ చేసి వాటన్నిటినీ కూడా శివార్పణ చేసేసి ఈ శివుని నిరంతరం స్మరిస్తూ శివభక్తిని ప్రచారం చేసే ఆ జంగమస్వాములకు అర్పించి వెండియుంతనియని పండితులను అప్పటికి కూడా తృప్తి తీరనటువంటి మహాపండితులు భక్తి పండితులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరకు నన్ను చేర్చు. తన్ను మరచి భక్తతతి కొనియాడు నిగర్వులను. తన విషయం ఎప్పుడూ కూడా మాట్లాడడు ఆ మహాభక్తుడు. ఎప్పుడూ ఎదుటి వారి యొక్క మంచి లక్షణాలనే మాట్లాడతాడు. అలా తన్ను మరచి భక్తతతి కొనియాడు నిగర్వులను. పరమాణువంత కూడా గర్వం కనిపించదు ఆయన మాటలో కానీ ఆయన భావాలలో కానీ ప్రవర్తనలో కానీ. నిరంతరం మహాభక్తుల గొప్పదనాన్ని నిరంతరం ఆయన కీర్తిస్తూ ఉంటాడు, వారికి సేవ చేస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుణ్ణి నాకు చూపించు, ఆయన దగ్గరకు నన్ను చేర్చు. గుణోపకారమతుల శుద్ధ భక్తిరతుల, కేవలం భక్తితో ఆనందించేటువంటి వారు, శుద్ధ భక్తిరతుల సిద్ధప్రసాదుల, సంపూర్ణముగా నీ అనుగ్రహ సిద్ధి పొందినటువంటి వారిని చేర్పవయ్య నన్ను చెన్నమల్లు. వారి పాదముల దగ్గరకు నన్ను చేర్చవయ్యా స్వామి. ఎందుకనంటే ఇటువంటి దివ్య గుణములు మహాభక్తి ఉన్నటువంటి వారి దగ్గరకు నేను చేరుకుంటే ఆ దివ్య గుణములు నాకు సంక్రమిస్తాయి, నాకు మహాభక్తి అనేటువంటిది సిద్ధిస్తుంది. నిన్ను నాలో నిలుపుకుని ఆ భక్తులలో నిన్ను చూస్తూ నేను ఆనందంగా నిరంతరం నీ సేవ చేస్తానయ్యా అంటూ మహాభక్తి పారవశ్యంతో పాల్కురికి సోమనాథ మహాకవి మహాభక్త్యావేశంతో జీవసమాధి చెందబోతూ ఆసువుగా చెప్పిన ఈ చెన్నమల్లు శేషపద్యాలలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. మంగళరూపిణి హిమగిరిరాణి పరమ కళ్యాణి శ్రీ జగజనని చెంగాళ పరమేశ్వరి దేవి పలుముల తల్లి మా కల్పవల్లి. ఈ చేత్తో చేసిందేదో అదే సుఖమునకు దుఃఖమునకు కారణమవుతుంది. ఈ చెయ్యి ఇలా చూపించి 10 మందిని బాధ పెట్టాననుకోండి, అదే నా బాధకి కారణమవుతుంది. ఈ చెయ్యి మీరేం బెంగపెట్టుకోకండి, నేనున్నానని కనీసం వాళ్ళని శాంతంగా ఉండేటట్టుగా, వాళ్ళు తమ బాధ మరిచిపోయేటట్టుగా నేను నా చేత్తో అభయం చూపించి వాళ్ళకి అక్కడికి వెళ్ళాననుకోండి, అదే నా సుఖమునకు కారణమైన పుణ్యమవుతుంది. ఈ చేత్తో చేసిందేదో అదే సుఖదుఖములకు కారణము. ఈ చేయి రక్షణ హేతు. నా బిడ్డలున్నారనుకోండి, వాడు పడిపోకుండా ఈ చేత్తో పట్టుకుంటాను. ఈ చెయ్యి పట్టునిస్తుంది, ఈ చెయ్యి రక్షణనిస్తుంది. ఎవరికి? ఈ చెయ్యి పరిమితంగా కొంతమందికి ఇవ్వగలదు, ఏదో నా భార్యకి బిడ్డలకి కొంతవరకు రక్షణ హేతు. కానీ భగవంతుని యొక్క చెయ్యి అందరికీ రక్షణ హేతు. భగవతి యొక్క చెయ్యి అందరికీ రక్షణ హేతు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవతామూర్తులలో చేతుల యొక్క సంఖ్య మారిపోతూ ఉంటుంది. ఒకే అమ్మవారు అనేకమైనటువంటి బాహువులతో ఉంటుంది. ఒక్కొక్కసారి 2 చేతులతోటే ఉంటుంది. తంజావూరులో స్వర్ణకామాక్షి 2 చేతులతో ఉంటుంది. అదే కామాక్షి పరదేవత 4 చేతులతో ఉంటుంది. దేవి భాగవతంలో వర్ణించినట్టు మహిషాసుర మర్దని అష్టాదశ భుజాదేవి అని 18 చేతులతో ఉంటుంది. ఒక్కొక్కచో అనేకమైన బాహువులతో ఉంటుంది. ఆ బాహువులు ఎందుకు అంటే అవి కాకతాళీయముగా ఏర్పడినవి కావు. అవి లోక సంరక్షణము కొరకు, లోక సంరక్షణమునకు ఎదురొచ్చిన వాళ్ళని మట్టు పెట్టడానికి తాను ఎంత శక్తిని ప్రకటనం చేయాల్సి వచ్చిందో అన్ని బాహువులను ఆమె పొందుతూ ఉంటుంది. బాహువు అంటే శక్తికి నిదర్శనం. అందుకే మీరు చంగాలమ్మ పరదేవత గురించి అర్చకులు లోపల చెప్పేటటువంటి ధ్యాన శ్లోకం జాగ్రత్తగా వింటే ఆమె యందు వైష్ణవీ లక్షణం ప్రచోదనమవుతుంది. శంఖము చక్రము మొదలైనవి పట్టుకుంది అంటే శ్రీ మహావిష్ణువే అమ్మవారి రూపాన్ని పొంది రాక్షస సంహారం చేసి ఒక చేత్తో అధర్మము యొక్క పీచమణుస్తాడు. అదే స్వామి ధర్మాత్ములైనటువంటి వారు భాగవతోత్తములైనటువంటి వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎంత
ద్విగుణీకృత శక్తితో వచ్చిందో దానిని బట్టి అన్ని బాహువులు ఉంటాయి. ఆ బాహువులు అన్ని ఉన్నాయి అంటే అంత శక్తిని ఆమె ఒకప్పుడు ప్రకటనం చేసింది. దేనికి అంటే రెండిటిని ఏకకాలమునందు సాధిస్తుంది. ఒకటి రాక్షస సంహారం చేయడం, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం, ఆవిడ ప్రతిజ్ఞ. ఎప్పుడెప్పుడు భాగవతోత్తములను రక్షించాలో, ఎప్పుడెప్పుడు ధర్మమునకు వ్యతిరేకమైనటువంటి వారిని మర్దించాలో అప్పుడప్పుడు ఆ అవసరాన్ని బట్టి అన్ని బాహువులను ఆమె పొందుతుంటుంది. కానీ ఆమె యొక్క సహజమైన లక్షణం రక్షకత్వం, ఎప్పుడూ రక్షించడమే ఆమె యొక్క లక్షణం. అందుకే రక్షణకి ప్రధానమైన ప్రాతిపదిక లోకంలో ఎక్కడుంటుంది అంటే ధర్మమునందు ఉంటుంది. ఈ విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. ఏవో తప్పులు చేస్తుండడం, అమ్మవారి దగ్గరికి వచ్చి నేల మీద పడి అమ్మ రక్షించు అనడం తప్పు అని నేను అనను. కానీ అది జీవితంలో ఎప్పుడూ ఒక విధానం కాకూడదు. శాశ్వతమైన రక్షణ దేని వలన కలుగుతుంది అంటే ధర్మానురక్తి చేత కలుగుతుంది. నేను ధర్మాచరణం చేస్తాను అన్న తాపత్రయం పెరిగితే అది రక్షణకు కారణమవుతుంది. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తారో వారు రక్షింపబడతారు ధర్మము చేత. ధర్మం అంటే వేరొకటి కాదు, పరమేశ్వరుడే ధర్మము. అందుకే మీరు ఎప్పుడైనా శివ శివ, భవ భవాని, రుద్ర రుద్రాణి, శర్వ శర్వాణి, లేకపోతే ఆ అమ్మవారి యొక్క పేరు అయ్యవారి యొక్క పేరు రెండూ కూడా హంస హంసిని కలిసిపోయి ఉంటాయి. వాళ్ళ యొక్క లక్షణం కూడా, వాళ్ళు చేసేటటువంటి పని కూడా ఒక్కటే అయి ఉంటుంది. పరమశివుడు రుద్ర అని పిలవబడతాడు. రుద్రాభిషేకం చేయించామండి అంటారు. రుద్రాభిషేకం చేయించామండి అంటే ఆయన రుద్రుడు అంటే చాలా కోపంగా ఉన్నాడు అన్న అర్థం ఒక్కటే చెప్పకూడదు. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇది రుద్ర అంటే వేదము చేత చెప్పబడినటువంటి ధర్మము ఏదో అది ధర్మము. నేను చెప్తే ధర్మం అవదు, మీరు చెప్తే ధర్మం అవదు, వేదం చెప్తే ధర్మం అవుతుంది. వేదము ధర్మాన్ని చెప్తుంది, ఇలా నువ్వు ప్రవర్తించాలి. అలా చెప్పడానికి అధికారం ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క వాక్కు వేదం. అందుకే వేదము మొట్టమొదటి అధికారి. వేదము తర్వాత స్మృతి, స్మృతి తర్వాత పురాణము, పురాణము తర్వాత శిష్టాచారము, శిష్టాచారము తర్వాత అంతరాత్మ, ఆరవది ఇక లేదు. ఇవే చెప్తాయి. ఇందులో మిగిలిన 4 వేదాన్ని ప్రమాణంగా తీసుకుని నడుస్తాయి. అందుకే శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాస మహాకవి రఘువంశంలో. ఆవు వెంట దూడ ఎలా వెళ్ళిపోతుందో అలా శృతి వెంట స్మృతి వెడుతుంది ప్రమాణం చెప్పడంలో, ధర్మం చెప్పడంలో. ఆ వేదప్రోక్తమైనటువంటి ధర్మమునందు అనురక్తి కలిగితే వాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు అని గుర్తు. అది శాశ్వతమైన రక్షణ. అందుకే మీరు చూడండి, ఇద్దరి యొక్క పేర్లు ఒక్కలాగే ఉంటాయి. రుద్ర శబ్దం చేత ఆయన ఏం చేస్తాడు అంటే ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అందుకే రుద్రాధ్యాయాన్ని ఒక్క అభిషేకం కోసం మాత్రమే కాదు ఉపయోగించేది, దాన్ని పారాయణ చేస్తారు. జపం చేస్తారు. ధ్యాయేత్తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం అని కదా. రుద్రానువాకాం జపన్, రుద్రాన్ని జపం చేస్తారు. ఎందుకు జపం చేస్తారు అంటే అది జపం చేయడం చేత దాని యొక్క అధిష్టాన దేవత అయినటువంటి రుద్రుని యొక్క అనుగ్రహము వలన ప్రచోదనము పొందినటువంటి బుద్ధి ధర్మమునందు అనురక్తమైతే, ధర్మాన్ని తెలుసుకుని ధర్మాన్ని ఆచరించడం చేత భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పొందగలం తప్ప అన్ని వేళలా భగవంతుడి దగ్గరికి వచ్చి పడిపోవడం ఒక్కటే మార్గం కాదు. అసలు మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనం ఏమైనా ఉంటే ధర్మమునందు అనురక్తి కలుగుటయే అని ఆ భావన కలిగి, ధర్మం వినా నాకు ఇంకొకటి అక్కర్లేదు, నేను ధార్మికంగా జీవిస్తాను. ధార్మికంగా జీవించడం వల్ల నాకెంతొచ్చింది అనవసరం. ఎంతొచ్చిందన్నది పక్కన పెట్టండి, ఎంతొచ్చిందో అది నా తృప్తికి హేతు. అదే శంకర భగవత్పాదులు మొహముద్గరంలో అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాప్తం విత్తంతేన వినోదయ చిత్తం. నీకు
ఈశ్వరుడు నువ్వు చేసినటువంటి ధార్మికమైన కర్మ వలన అనుగ్రహించి ఎంత అనుగ్రహించాడో దానితో పరమతృప్తితో జీవనం చెయ్యగలిగినటువంటి స్థితి. వెంపర్లాట తగ్గిపోవడం అధర్మం వైపుకి ప్రాకులాడకుండా ఉండడానికి పునాది అవుతుంది. ఇదే అమ్మవారి రూపమైనప్పుడు ధర్మిణి, ధర్మవర్ధిని అంటుంది లలితా సహస్రం. ఆమె ధర్మిణి, ఆమె ధర్మమునకు మారుపేరు. అందుకే ఆమె తనంత తానుగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మస్వరూపం. ఎక్కడైనా కాత్యాయని రూపంగా ఉన్నా, లేకపోతే దుర్గాస్వరూపంగా ఉన్నా, కామాక్షి స్వరూపంగా ఉన్నా, ఇంత విశేషమైనటువంటి స్వరూపంతో ఉన్నది పరబ్రహ్మస్వరూపంగా చెప్తాం. అందున శంఖచక్రములు పట్టుకున్నట్టుగా చెప్తే అది పరబ్రహ్మస్వరూపం. అప్పుడు అమ్మవారి దర్శనమే పరిపూర్ణమైపోతుంది. అటువంటి తల్లి అంత శక్తివంతురాలై ఆమె సృష్టికర్త్రి, బ్రహ్మరూప, గోప్త్రి, గోవిందరూపిణి, సంహారిణి, రుద్రరూప, తిరోధాన కరీశ్వరి అయ్యుండి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అయినా కూడా ఆమె మాత్రం ఒక ధర్మాన్ని విస్మరించదు. ఏమిటా పరమధర్మం అంటే, ఆ తల్లి ఎప్పుడూ కూడా నేను పరమశివుని యొక్క ఇల్లాల్ని, ఆయన యొక్క ఆజ్ఞ నేను జవదాటనంటు. అది సతీ ధర్మం అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీధరాయ నమః. 11వ అధ్యాయము. శారిణ్యదండధరాయ నమః. ఈ అధ్యాయంలో స్వయంభువ మనువు ధ్రువుడు చేసిన యక్ష వినాశనాన్ని చూసి, ఆ మనువు చూసి ధ్రువుని వద్దకు రావటం, ఆయన ధ్రువుడికి తత్వబోధ చేయటం, యక్షులతో యుద్ధాన్ని విరమింపజేయటం వంటి విషయాలు చెప్పబడ్డాయి. మైత్రేయ మహర్షి విదురునికి ఇలా చెప్పసాగాడు. ఓ విదురా, యక్షులతో యుద్ధం చేస్తున్న ధ్రువుడిపై శ్రీహరి అనుగ్రహం ప్రసరించాలని, అతడి శుభం కలగాలని కోరుకుంటున్న మహర్షుల మాటలను ధ్రువుడు విన్నాడు. వెంటనే ఆచమనం చేసి ధనుస్సుపై నారాయణాస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్రాన్ని సంధించటంతోనే యక్షులు కల్పించిన మాయలన్నీ ఆత్మజ్ఞానం కలగాలనే చిత్తమూలమైనటువంటి అవిద్య, అంటే కలగగానే చిత్తమలమైనటువంటి అవిద్య, అహంకారం, రాగద్వేషాలు, మరణ భయం అనేవి నశించినట్లుగా ఈ చిత్తమలాలన్నీ కూడా నశించిపోయాయి. నారాయణాస్త్రం నారాయణ ఋషి వల్ల ఆవిర్భవించింది. ధ్రువుడు ఆ అస్త్రాన్ని సంధిస్తూ ఉండగానే దాని నుండి బంగారు అంచులు కలిగినవి, రాజహంసల రెక్కల వంటి రెక్కల గలవైనటువంటి బాణాలు బయటకు వచ్చాయి. అవి భయంకరమైన శబ్దం చేస్తూ నెమళ్లు అడవిలో ప్రవేశించే విధంగా శత్రు సైన్యంలోకి ప్రవేశించాయి. పదునైన అంచులు గల ఆ బాణాలు యక్షుల అవయవాలను తీవ్రంగా బాధపెట్టాయి. వారు కోపంతో ఆయుధాలను పైకెత్తి పట్టుకొని, పడగలు పైకెత్తి, పాములు ఆ గరుక్మంతుని పైకి వెళ్లే విధంగా అన్ని వైపుల నుండి ధ్రువుడి మీదకు తండెత్తారు. ధ్రువుడు తన మీదకు దూకుతున్న ఆ యక్షుల చేతులను, తొడలను, మెడలను, ఉదరాలను బాణాలతో తెగగొట్టాడు. ధ్రువుడు చూపించిన ఆ చండ ప్రచండ పరాక్రమానికి అప్పుడు యక్షులు, జితేంద్రియులైన మునులు సూర్యమండలాన్ని భేదించుకొని సత్యలోకానికి చేరినట్లుగా ఊర్ధ్వలోకానికి వెళ్లిపోయారు. రణభూమిలో రంగురంగులతో ప్రకాశిస్తున్న అద్భుతమైన బంగారు రథంలో ధ్రువుడు వీర విహారం చేయసాగాడు. తప్పు చెయ్యని యక్షులను కూడా పెద్ద సంఖ్యలో అలా సంహరించటాన్ని ధ్రువుడి తాతగారైన స్వయంభువ మనువు చూశాడు. స్వయంభువ మనువు చూసినప్పుడు అక్కడి దృశ్యాన్ని చూసి ఆ మనువు చలించిపోయాడు. యక్షులపై దయగలిగి మహర్షులతో కలిసి ఆయన అక్కడికి వచ్చి ధ్రువుడితో ఇలా అన్నాడు.
అలం వత్సాతిరోషేణ తమోద్వారేణ పాహ్మనా ఏన పుణ్యజనానేతాన్ అవధీహి త్వమనాగసః. నాయన, తీవ్రమైన కోపం పాపాన్ని కలిగించి వ్యక్తిని నరకంలో పడదోస్తుంది. అంతేకాదు అటువంటి కోపము సంసారంలో చావు పుట్టకల్లో వ్యక్తిని త్రిప్పుతూనే ఉంటుంది. నువ్వు ఆ కోపంతోనే నిరపరాధులైన ఈ యక్షులను చంపేశావు. సత్పురుషులు నువ్వు చేసే ఈ పనిని ఎంతో నిందిస్తారు. మన వంశంలో జన్మించిన నీకు ఈ పని తగదని కాదు ఎటువంటి నువ్వు తప్పు చెయ్యని యక్షులను కూడా ఊచకోత కోయటం ప్రారంభించావు కదా. నీకు నీ సోదరుడిపై చెప్పలేనంత ప్రేమ ఉంది, నిజమే. సోదరుడి వధతో నువ్వు తీవ్రమైన సంతాపాన్ని పొందిన మాట కూడా నిజమే. కానీ ఒకడు తప్పు చేసినందుకు గాను నువ్వు అతడికి సంబంధించిన వారిని అందరినీ కూడా సంహరిస్తున్నావు. ఇదేమన్నా న్యాయమా? ఇదేమన్నా న్యాయంగా ఉందా చెప్పు. నాయం మార్గోహి సాధూనాం ఋషికేశానువర్తినాం యదాత్మానం పరాగగృహ్య పశువద్భూతవైశసం. పశువులు దేహాభిమానంతో ఒకదాన్ని మరొకటి హింసించకుండా ఉంటాయి. పశువులు దేహాభిమానంతో, ఆ దేహం మీద ఉండే అభిమానంతో ఎప్పుడు ఒకదాన్ని ఒకటి హింసించుకుంటూ ఉంటాయి. అలాగే నువ్వు కూడా ఈ దేహాన్ని ఆత్మగా భావించి ఇతరులను సంహరిస్తున్నావు. అది మంచి పని కాదు. సర్వంతర్యామి అయిన శ్రీహరికి భక్తులైన నీ వంటి సత్పురుషులు అనుసరించవలసిన పద్ధతి ఇది కాదు. సర్వభూతాత్మభావేన భూతావాసం హరిం భవాన్ ఆరాధ్యాప దురారాధ్యం విష్ణో తత్పరమం పదం. సకల జీవరాశులకు అధిష్టానమై సకల ప్రాణుల్లోనూ అంతర్యామిగా ఉన్న శ్రీహరిని ఆరాధించటం చాలా కష్టం. అయినా కూడా నువ్వు సర్వ ప్రాణులు ఆయన యొక్క ఆత్మరూపాలే అని తెలుసుకొని సర్వవ్యాపకుడైన శ్రీహరిని ఆరాధించావు. అన్నిటికన్నా గొప్పది, వేదాలలో ప్రసిద్ధమైనది ఆయన యొక్క స్థానాన్ని సంపాదించావు. సాక్షాత్తు శ్రీహరి కూడా స్మరించేటంత గొప్ప భక్తుడివి నువ్వు. నిన్ను హరిభక్తులు సాధుపురుషుడిగా భావిస్తారు. అంతేకాదు నువ్వు నారద మహర్షి నుండి సత్పురుషులు ఆచరించవలసిన నియమనిష్టలను కూడా నేర్చుకున్నావు కదా. నీ ప్రవర్తన వల్ల నువ్వు సత్పురుషులకు కూడా మార్గదర్శుడుగా ఉంటున్నావు కదా. అటువంటి నువ్వు ఈ దోషాన్ని ఎలా చేశావు? భగవంతుడైన శ్రీహరి సకల ప్రాణుల్లోనూ ఆత్మరూపంగా ఉన్నాడు కదా. సహన గుణాన్ని, దయను, సకల ప్రాణుల యందు ప్రేమభావాన్ని, సర్వము ఈశ్వరుడే అని సమబుద్ధిని కలిగిన వ్యక్తి విషయంలో శ్రీహరి ఎంతగానో ప్రసన్నమవుతున్నాడు కదా. అప్పుడు ఆయన యొక్క పూర్ణానుగ్రహాన్ని పొందిన వ్యక్తి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాల కార్యాలతోనూ కలిసి నడుస్తున్న సంసారం నుండి మరియు సూక్ష్మ శరీరం నుండి విముక్తిని పొందుతాడు. ఆనందఘనమైన పరబ్రహ్మయందు ఐక్యమైపోతాడు. పంచభూతాలే దేహ రూపంలో ఈ లోకంలో స్త్రీ పురుషులు అవుతున్నాయి. ఆ స్త్రీ పురుషుల కలయికల వల్ల మరొక స్త్రీ కాని పురుషుడు గాని జన్మిస్తున్నారు. ఏవం ప్రవర్తతే సర్గః స్థితిః సంయమ ఏవచ గుణ వ్యతికరాద్రాజన్ మాయయా పరమాత్మనః.
ఈ విధంగా పరమేశ్వరుడి మాయ వల్ల త్రిగుణాల కలయికలోని తేడాల వల్ల ప్రాణుల దేహాలు పుడుతున్నాయి, కొంతకాలం జీవించి నశిస్తున్నాయి, లేదా సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. నిర్గుణుడైన పరమాత్మ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాల విషయంలో నిమిత్తమాత్రుడై ఉంటాడు. అయస్కాంతం దగ్గర ఇనుప ముక్క ఏ విధంగా కదులుతుందో పరమాత్మ సన్నిధిలో అవ్యక్తమైన ప్రకృతి నుండి ఈ జగత్తు ఉదయిస్తుంది, మళ్లీ ఆ ప్రకృతిలోనే విలీనమవుతుంది. శ్రీధరాయ నమః.